గూగుల్ గూగుల్ వరల్డ్లోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ సెర్చ్ ఇంజిన్గా ఉంది. అయితే గూగుల్ లాంటి పెద్ద కంపెనీ కూడా మోటరోలా కంపెనీని నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకురాలేకపోయింది. సో గూగుల్ మోటరోలా కంపెనీని చైనా కంపెనీ అయిన లెనోవోకి అమ్మేసింది. ఏదైనా కంపెనీకి ఒక సంవత్సరం లేక 2-3 సంవత్సరాలు నష్టాలు ఉంటాయి. కానీ మోటరోలా కంపెనీకి సుమారుగా 11 ఏళ్ల నష్టాలు ఉన్నాయి. సో ఆ టైంలో మోటరోలాని కొన్న లెనోవో కంపెనీ ఎలా మళ్ళీ మోటరోలాని ఈ స్టేజ్కి తీసుకొచ్చింది, అసలు మోటరోలా 11 సంవత్సరాల నష్టాలని ఎందుకు చూసింది అండ్ ఎలా బయటపడింది, ఈ వీడియోలో మోటరోలా ఎలా స్టార్ట్ అయింది, మళ్ళీ నష్టాల్లోకి వెళ్ళి ఈరోజు శాంసంగ్ అండ్ అదర్ మొబైల్ కంపెనీస్కి ఎలా కాంపిటీషన్ ఇవ్వగలుగుతుందో ఈ వీడియోలో చూద్దాం. మీకు మోటరోలా కంపెనీ గురించి ఏది తెలియాలన్నా అసలు మోటరోలా చరిత్ర ఏంటో తెలియాలి. 1928లో పౌల్ అండ్ జోసెఫ్ గాల్విన్ అనే ఇద్దరు అన్నదమ్ములు మోటరోలా కంపెనీని స్టార్ట్ చేశారు. కానీ ఆ టైంలో కంపెనీ పేరు అనేది మోటరోలా అని కాకుండా గాల్విన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా మోటరోలా కంపెనీ ఉండేది. అండ్ స్టార్టింగ్లో మోటరోలా కంపెనీ టీవీస్ అండ్ రేడియోస్ని తయారు చేసి వాటిని అమ్ముతూ బిజినెస్ చేసేది. అండ్ తర్వాత టీవీస్ అండ్ రేడియోస్తోనే ఆపేయకుండా వాకీ టాకీస్ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ 1950s కల్లా యుఎస్లోనే టాప్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో ఒకటిగా మోటరోలా మారిపోయింది. ఎంతలా అంటే 1969లో అపోలో 11 స్పేస్ మిషన్లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మూన్ మీదకి వెళ్ళినప్పుడు ఎర్త్కి కమ్యూనికేట్ చేయడానికి మోటో రేడియో ట్రాన్స్పోర్టర్ని వాడాడు. అండ్ తర్వాత 1973లో ఒక మొబైల్ని కూడా మోటరోలా కంపెనీ లాంచ్ చేసింది. అండ్ రోజులు గడిచాయి. అండ్ మోటరోలా కంపెనీ కంప్యూటర్స్కి అవసరమైన ప్రాసెసర్స్ని కూడా తయారు చేయడం స్టార్ట్ చేసింది. ఇక్కడే మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. క్వాల్కామ్ కంపెనీ, ఈ కంపెనీ ఇప్పుడు మొబైల్ ప్రాసెసర్స్ తయారు చేసే కంపెనీస్లో వన్ ఆఫ్ ది లీడింగ్ ప్లేయర్. అయితే క్వాల్కామ్ లాసుల్లో ఉన్నప్పుడు క్వాల్కామ్ని మోటరోలాకి అమ్మేద్దాం అనుకున్నారు. కానీ మోటరోలా ఆ ఆఫర్ని రిజెక్ట్ చేసింది. కానీ కట్ చేస్తే ఈరోజు మోటరోలా ప్రీమియం సెగ్మెంట్ ఫోన్స్లో క్వాల్కామ్ ప్రాసెసర్స్నే వాడుతున్నారు. అండ్ బ్యాక్ టు ద కాన్సెప్ట్, 1998 వచ్చేటప్పటికి మోటో అండ్ నోకియా గ్లోబల్గా పెద్ద ప్లేయర్స్ అండ్ వీటి మధ్య టఫ్ కాంపిటీషన్ నడిచేది. ఇక్కడ వరకు మోటరోలా ఎలా ఎదిగిందో చూసాం. అండ్ 2005 తర్వాత మోటరోలా కంపెనీ ఎలా నష్టాల్లోకి వెళ్ళిపోయిందో ఇప్పుడు చూద్దాం. అప్పటి వరకు మొబైల్ మార్కెట్లో కీప్యాడ్స్నే చూసిన వారందరికీ ఒక్కసారిగా యాపిల్ షాక్ ఇచ్చింది. యాపిల్ కంపెనీ ఐఫోన్ అనే టచ్ స్క్రీన్ మోడల్ లాంచ్ చేసింది. అండ్ తర్వాత స్టీవ్ జాబ్స్ యొక్క మార్కెటింగ్ స్ట్రాటజీస్తో దాన్ని ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ చేశాడు. అండ్ తర్వాత నుంచి ఇలాంటి టచ్ స్క్రీన్ మొబైల్స్ని శాంసంగ్ కూడా తయారు చేయడం స్టార్ట్ చేసింది. కానీ మోటరోలా కంపెనీ 2009లో వాళ్ళ ఫస్ట్ టచ్ స్క్రీన్ మొబైల్ లాంచ్ చేసింది. కానీ అప్పటికే చాలా లేట్ అయింది. అందరూ యాపిల్ లేదా శాంసంగ్ ఫోన్స్నే కొనేవారు. మోటరోలా ఒకటే కాదు, నోకియా కంపెనీ కూడా నష్టాల్లోకి వెళ్ళిపోయింది. అండ్ మోటరోలా కంపెనీ 2009లో ఒక ఫోన్ లాంచ్ చేసింది. అండ్ అది పెద్ద స్క్రీన్తో ఉండడం అండ్ దాని కింద కీబోర్డ్ కూడా ఫిజికల్గా ఉండడం వల్ల పెద్దగా ఎవరికీ నచ్చలేదు. ఎందుకంటే ఐఫోన్ స్లిమ్గా ఉండేవి అండ్ మొత్తం టచ్ స్క్రీన్తోనే ఉండేవి. కానీ మోటరోలా అండ్ నోకియా కంపెనీలు లాంచ్ చేసిన అన్ని టచ్ ఫోన్ కూడా ట్యాబ్స్లో ఉండేవి. సో కస్టమర్స్ అందరూ ఐఫోన్స్కి షిఫ్ట్ అయిపోయారు. ఇంకా ఇక్కడి నుంచే మోటరోలా కంపెనీ పతనం స్టార్ట్ అయింది. యుఎస్లో మెల్లగా 21% మార్కెట్ షేర్ నుంచి 6% మార్కెట్ షేర్కి మోటరోలా మార్కెట్ షేర్ పడిపోయింది. సో మోటరోలాలో ఉన్న మోటరోలా మొబిలిటీని 2011లో గూగుల్ $12.5 బిలియన్ కొనేసింది. ఇక్కడ మోటరోలా కంపెనీని కంప్లీట్గా కొనలేదు. ఓన్లీ మోటరోలా మొబిలిటీ అనే సబ్ బ్రాండ్ని మాత్రమే గూగుల్ కొనుక్కుంది. అండ్ మోటరోలా మొబిలిటీలోనే మొబైల్ సెగ్మెంట్ కూడా ఉంది. అందులోనే మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మొబైల్ మార్కెటింగ్ కూడా అక్కడే జరుగుతుంది. అండ్ తర్వాత మోటరోలా పేరెంట్ కంపెనీ అయిన గూగుల్ దగ్గర ఉన్నప్పుడే ఇండియాలో 3G లాంచ్ అయింది. అండ్ మ్యాక్సిమం వచ్చిన అన్ని కొత్త బ్రాండ్స్ కూడా 3Gని తీసుకొచ్చాయి. కానీ మోటరోలా కంపెనీ కంప్లీట్గా వెనకపడి ఉంది. అప్పటికింకా మోటరోలా 2Gలోనే ఉండిపోయింది. అండ్ గూగుల్ కంపెనీ మోటరోలా రేజర్ అనే మొబైల్ని లాంచ్ చేసింది. కానీ ఇది చాలా దారుణంగా ఫెయిల్ అయ్యింది. అండ్ తర్వాత మోటరోలా కంపెనీ లాంచ్ చేసిన చాలా మోడల్స్ ఫెయిల్ అయ్యాయి.
అండ్ తర్వాత మోటరోలా డ్రాయిడ్ మ్యాక్స్ ఇంకా డిఫరెంట్ మోడల్స్ అన్నీ ఫెయిల్ అయ్యాయి. అసలు మోటరోలా చేసిన తప్పులేంటో ఇప్పుడు బిజినెస్ టర్మ్స్లో చూద్దాం. అండ్ అందులో నెంబర్ 1, ల్యాక్ ఆఫ్ ప్రొడక్ట్ ఇన్నోవేషన్. శాంసంగ్ అండ్ యాపిల్ లాంటి కంపెనీస్ ఎక్కువగా ప్రొడక్ట్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద బాగా ఫోకస్ చేశాయి. కొత్త టెక్నాలజీస్తో మొబైల్స్ని లాంచ్ చేసేవి. కానీ ఇక్కడ మోటరోలా కంపెనీ ఇంకా పాత టెక్నాలజీస్తో మొబైల్స్ని తయారు చేస్తే అండ్ వాళ్ళకున్న బ్రాండ్ నేమ్ని చూసి ఎవరు మొబైల్స్ కొనరు కదా. అండ్ నెంబర్ 2, ఎంత పెద్ద కంపెనీ అయినా తనకు ఉన్న బ్రాండ్ వాల్యూని చూసుకొని మార్కెట్లో సప్లై తగ్గించి తన ప్రొడక్ట్కి ఉన్న డిమాండ్ పెంచుకుంటాయి. అన్ని కంపెనీస్ కూడా ఇదే చేస్తాయి. కానీ మోటరోలా అండ్ నోకియా ఇందులో దారుణంగా ఫెయిల్ అయ్యాయి. ఎందుకంటే శాంసంగ్, ఒప్పో, షామీ అండ్ యాపిల్ లాంటి కంపెనీస్ 2 లేదా 3 నెలలకి కొత్త మోడల్స్తో మొబైల్స్ని లాంచ్ చేస్తుంటే మోటరోలా అండ్ నోకియా కంపెనీలు సంవత్సరానికి ఒకే మొబైల్ లాంచ్ చేసేవి కాదు. ఒకవేళ సంవత్సరానికి ఒక్క మొబైల్ లాంచ్ చేసిన బ్రాండ్ వాల్యూని చూసుకొని తక్కువ ఫీచర్స్తో ఎక్కువ ప్రైస్కి మోటరోలా కంపెనీ అండ్ నోకియా కంపెనీ అమ్మేవి. ఇదే తప్పు ఈ 2 కంపెనీలు చేయడం వలన ఈరోజు నోకియా కంప్లీట్గా కనుమరుగయ్యే స్టేజ్కి వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా కంపెనీ తన బ్రాండ్ వాల్యూని చూసుకొని మంచి క్వాలిటీ ప్రొడక్ట్ని మార్కెట్లో లాంచ్ చేయకపోతే అప్పుడే స్టార్ట్ అయిన చిన్న కంపెనీలు వచ్చి ఎక్కువ ఫీచర్స్తో తక్కువ ప్రైస్కే ప్రొడక్ట్స్ని అమ్మేస్తాయి. సో అప్పుడు పెద్ద కంపెనీ కూడా కాంపిటేటివ్ ప్రైజింగ్ వలన వాళ్ళ ప్రొడక్ట్ ప్రైస్ తగ్గించాలి. అండ్ ఎగ్జాక్ట్గా మోటరోలా అండ్ నోకియా ప్లేస్లో ఇదే జరిగింది. కస్టమర్స్ ఎవరు కూడా మోటరోలా అండ్ నోకియా ప్రొడక్ట్స్ని కొనేవారు కాదు. వివో, ఒప్పో, షామీ, శాంసంగ్ అండ్ యాపిల్ లాంటి కంపెనీస్ యొక్క ప్రొడక్ట్స్ని కొనడం స్టార్ట్ చేశారు. అండ్ రీజన్ నెంబర్ 3, ఇదొక బిజినెస్ స్ట్రాటజీ కాదు, కానీ ప్రతి కస్టమర్స్ ఏ మొబైల్ కంపెనీస్లో వాటిని ఉండేలా చూసుకుంటారు. అదేంటంటే మీరు గమనిస్తే ప్రతి కంపెనీకి వాళ్ళ ఓన్ ఎకోసిస్టమ్ అండ్ యూఏ ఉంటుంది. అండ్ మీరు గమనిస్తే యాపిల్, శాంసంగ్ అండ్ ప్రెజెంట్ ఉన్న అన్ని కంపెనీల యూఏ కూడా వాళ్ళ ఫస్ట్ ఫోన్ నుంచి ఎలా ఉందో అలాంటి ఎకోసిస్టమ్స్నే వాళ్ళు మెయింటైన్ చేస్తారు. అన్ని మొబైల్స్లో అలానే ఉంటుంది. కానీ మోటరోలా అండ్ నోకియా కంపెనీస్ మోడల్కి వాళ్ళ ఎకోసిస్టమ్స్ని మార్చేసేవి. సో దీనివల్ల వాళ్ళ ఓల్డ్ కస్టమర్స్ ఎవరు కూడా కొత్త ఎకోసిస్టమ్స్కి అలవాటు పడలేక మోటో ఫోన్స్ని తీసుకునేవారు కాదు. సో ఇలా మార్కెట్లో ఉన్న ట్రెండ్ని క్యాచ్ చేయకుండా వాళ్ళకి నచ్చిన మొబైల్స్ని లాంచ్ చేయడం స్టార్ట్ చేసింది. మోటరోలా కంపెనీ 2016 నుంచి 2017 వరకు అంటే సుమారుగా 11 సంవత్సరాలు నష్టాలు చూసింది. అండ్ మోటరోలా కంపెనీ ఒక అమెరికన్ కంపెనీ అవ్వడం వలన స్టార్టింగ్ నుంచి యుఎస్ మార్కెట్ మీద ఫోకస్ చేసి పెద్దగా ఇండియన్ మార్కెట్ అండ్ చైనీస్ మార్కెట్ని పట్టించుకునేది కాదు. సో ఇప్పటి వరకు మోటరోలా కంపెనీ గూగుల్ దగ్గర ఉండడం చూసాం. అండ్ తర్వాత ఈ నష్టాలని చూసిన గూగుల్ కంపెనీ మోటరోలా కంపెనీని నష్టాల నుంచి తీసుకురాలేకపోయింది. సో గూగుల్ చైనాకి చెందిన లెనోవో కంపెనీకి మోటరోలా కంపెనీని అమ్మేసింది. అండ్ లెనోవో కంపెనీ మోటరోలాని 2014లోనే కొనుక్కుంది. కానీ 2014 నుంచి 2017 వరకు లెనోవో కంపెనీ కూడా చాలా తప్పులు చేసింది. అందుకే మోటరోలా కంపెనీ అప్పటికి కూడా నష్టాల్లోనే ఉంది. ఆ తప్పులేంటో మీకు అర్థం కావాలంటే లెనోవో చేసే మెయిన్ బిజినెస్ ఏంటో మీకు తెలియాలి. లెనోవో కంపెనీ ల్యాప్టాప్స్ అండ్ మొబైల్స్ని కూడా తయారు చేస్తుంది. అండ్ 2014 అండ్ 15 టైంలో లెనోవో కూడా చాలా మొబైల్స్ని ఇండియన్ అండ్ చైనీస్ మార్కెట్లో లాంచ్ చేసింది. కానీ అవి అంతగా సక్సెస్ అవ్వలేదు. అండ్ తర్వాత 2017లో లెనోవో కంపెనీ మోటో కంపెనీలో E4+ అండ్ 2018లో E5+ అనే మొబైల్స్ని లాంచ్ చేసింది. ఇవి ఇండియా వైడ్గా చాలా బాగా సక్సెస్ అయ్యాయి. ఇండియాయే కాదు, చైనా అండ్ యుఎస్ మార్కెట్లో ఇవి వన్ ఆఫ్ ది సక్సెసర్ ఫోన్స్. సో అప్పుడు లెనోవో కంపెనీ ఒక మంచి బిజినెస్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసింది. ఈ స్ట్రాటజీ వల్లనే ఇప్పుడు మోటరోలా కంపెనీ మళ్ళీ నిలబడగలిగింది. అదే ఫోకసింగ్ ఆన్ బ్రాండ్ నేమ్. మోటరోలా కంపెనీకి సుమారుగా 90 ఏళ్ల చరిత్ర ఉంది. అయితే లెనోవో కంపెనీ అప్పుడే తన మొబైల్స్ని లాంచ్ చేయడం స్టార్ట్ చేసింది. సో లెనోవో మొబైల్స్ పెద్దగా సక్సెస్ అవ్వడం లేదని గమనించిన లెనోవో కంపెనీ తన ఫుల్ పొటెన్షియల్ మొత్తం లెనోవో ఫోన్స్ ప్రొడక్షన్ ఆపేసి మోటరోలా ఫోన్స్ మీద ఫుల్ ఫోకస్ పెట్టింది. అండ్ అదే టైంలో కాస్త గుడ్ ఇంప్రెషన్ ఉంది. ఎందుకంటే మోటరోలా E4+ అండ్ మోటరోలా E5+ మోడల్స్లో చాలా మంచి ఇంప్రెషన్ బాగా సక్సెస్ అవ్వడం వల్ల వచ్చింది. లెనోవో కంపెనీ ఈ ఇంప్రెషన్ పోకుండా చూసుకుంది. అండ్ లెనోవో కంపెనీ ఎక్కువగా ల్యాప్టాప్స్ అండ్ పర్సనల్ కంప్యూటర్స్ని తయారు చేస్తూ ఉంటుంది. సో మొబైల్ మార్కెట్ మొత్తాన్ని మోటోతో చూసుకుంటే ల్యాప్టాప్ అండ్ పర్సనల్ మార్కెట్ని లెనోవో బ్రాండ్ నేమ్తో చూసుకునేది. అండ్ దీనికి రిజల్ట్ ఏంటో తెలుసా? గ్లోబల్గా లెనోవోకి 25% మార్కెట్ షేర్ వచ్చింది. అండ్ ఇదే సక్సెస్ని మోటోలో ఇంకా కొన్ని మార్కెటింగ్ స్ట్రాటజీస్ని ఇంప్లిమెంట్ చేసి మళ్ళీ మోటరోలా కంపెనీని లాభాల్లోకి తీసుకొచ్చింది.
అవేంటంటే స్ట్రాటజీ నెంబర్ 1, ఫోకసింగ్ ఆన్ ప్రీమియం అండ్ మిడ్ రేంజ్ సెగ్మెంట్. మీరు గమనిస్తే మార్కెట్లో ఒప్పో, వివో కంపెనీస్కి ప్రీమియం రేంజ్లో మొబైల్స్ ఎక్కువగా ఉండవు. ఓన్లీ బడ్జెట్ కస్టమర్స్నే టార్గెట్ చేసి బిలో 30,000లోనే వీళ్ళకి కస్టమర్స్ ఉంటారు. అండ్ మొబైల్స్ని కూడా అందులో లాంచ్ చేస్తారు. అండ్ యాపిల్కి ప్రీమియం కస్టమర్స్ ఎక్కువగా ఉంటారు. యాపిల్ ఫోన్స్ని ఒక స్టేటస్ సింబల్గా చూస్తారు. కానీ శాంసంగ్కి 10,000 నుంచి ₹1,00,000 వరకు మొబైల్స్ ఉన్నాయి. ఇది గమనించిన మోటరోలా కంపెనీ కూడా 10,000 నుంచి 60,000 మధ్యలో వాళ్ళ మొబైల్స్ని లాంచ్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే బోత్ బడ్జెట్ అండ్ ప్రీమియం సెగ్మెంట్ని టార్గెట్ చేయడం స్టార్ట్ చేసిందనమాట. అండ్ లెనోవో కంపెనీ గూగుల్ చేసిన చాలా మిస్టేక్స్ని సరిదిద్ది మోటరోలాని లాభాల్లోకి తీసుకొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు ఎక్కువ ఫీచర్స్ లేకుండా మొబైల్స్ని లాంచ్ చేసిన మోటరోలా కంపెనీ ఈరోజు శాంసంగ్ ఫోన్స్కి పోటీగా ఫ్లిప్ ఫోన్స్ని కూడా మోటరోలా కంపెనీ తయారు చేస్తుంది. అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసిన మోటరోలా కంపెనీ కర్వ్డ్ డిస్ప్లే లాంటి డిఫరెంట్ ఫోన్స్ని కొత్త టెక్నాలజీస్తో ఫోన్స్ని లాంచ్ చేస్తుంది. అండ్ ప్రెజెంట్ శాంసంగ్ అండ్ అదర్ ఆండ్రాయిడ్ కంపెనీస్కి మోటో కంపెనీ టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. అండ్ ఎప్పుడో సంవత్సరానికి ఒక్కొక్క మొబైల్ లాంచ్ చేసిన మోటరోలా కంపెనీ ఇప్పుడు 2 to 3 monthsకే ఒక కొత్త మొబైల్ని లాంచ్ చేస్తుంది. అండ్ ప్రెజెంట్ మార్కెట్ ట్రెండ్ని మోటరోలా కంపెనీ క్యాచ్ చేసింది. అండ్ దీనికి రిజల్ట్ ఏంటో తెలుసా? 2023లో ఇండియాలో 2% మార్కెట్ షేర్తో మోటరోలా ఉండేది. కానీ 2024 వచ్చేటప్పటికల్లా మోటరోలా కంపెనీకి 4% మార్కెట్ షేర్ పెరిగింది. అండ్ 2026 వచ్చేటప్పటికల్లా దాన్ని 8 to 10%కి పెంచుకోవాలని మోటరోలా కంపెనీ చూస్తుంది. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మోటరోలా కంపెనీ ట్రెండ్ని క్యాచ్ చేసి మళ్ళీ మార్కెట్లో తన ప్లేస్ని పొందింది. కానీ నోకియా కంపెనీ మాత్రం కనుమరుగయ్యే సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది. అండ్ మోటరోలా కంపెనీ మొబైల్ ఫోన్స్ని లాంచ్ చేశాక ప్రెజెంట్ బాగా ఫేమస్ అయిన ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేస్తుంది. అంటే ప్రెజెంట్ టెక్ యూట్యూబర్స్ అండ్ టెక్ ఇన్ఫ్లుయెన్సర్స్తో వాళ్ళ కంపెనీస్ యొక్క కంపెనీ మార్కెటింగ్ క్యాంపెయిన్ని రన్ చేస్తుంది. అండ్ వాళ్ళకి ఫ్రీగా రివ్యూ యూనిట్లు ఇవ్వడం, అలాంటి డిఫరెంట్ ఆఫర్ చేసి బాగా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేస్తుంది. ఈరోజు మొబైల్ మార్కెట్లో పెద్ద ప్లేయర్స్కి కాంపిటీషన్ ఇవ్వగలుగుతుంది. సో హోప్ యూ లైక్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.